నమస్తే, వెల్కమ్ టు ఐడియల్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ అమ్మాయి కాలేజీ భవనంలో దూకి ఆత్మహత్య యత్నం. బైపీసీ చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమం. నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. విద్యార్థులు 4వ అంతస్తులోనే ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీసీ సంఘాల నాయకులు, అడ్డుకున్న పోలీసులు, రహదారిపై బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్. రేణిగుంటలో గంజాయి మత్తులో వ్యక్తి కత్తితో వీరంగా తనను తాను గాయపరుచుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సునీత మర్డర్ కేసులో వనస్థలీపురం సిఐ మహేష్ గౌడ్ 2022లో సునీతను మహేష్ పెళ్లి చేసుకున్నాడు. 2023లో విభేదాలు రావడంతో ఇండియాకు తిరిగి వచ్చి మహేష్ పై ఫిర్యాదు చేసింది. 2024లో విడాకులు తీసుకున్నారు. 2025లో త్రినాథ్ని పెళ్లి చేసుకుంది సునీత. తనతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుందన్న కోపంతోనే సునీతను హత్య చేయాలనుకున్నాడు. 3 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. బుధవారం వాచ్మెన్ లేని సమయంలో అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాడు. ఆమెను చంపే క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని టూల్స్ కొన్నాడు. డోర్ లాక్ చేసుకుంటే వాటిని పగలగొట్టడానికి టూల్స్ కొన్నాడు. సునీతను చంపేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎవరైనా అడ్డు వస్తే సూసైడ్ చేసుకోవడానికి పెట్రోల్ తీసుకెళ్లాడు. ఇద్దరు మనస్పర్ధలు రావడంతోనే విడాకులు తీసుకున్నారు. హత్య కేసులో బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు వల్ల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇంకా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడ నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్. జగన్ చంద్రబాబు పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు అయింది. జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నేతలు లేకుండా చేద్దామని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్, జగన్ ముగ్గురు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలని ఒక్కళ్ళు కూడా అడగలేకపోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజల పార్టీ, అది మర్చిపోకండి. ఇప్పటికే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి వల్ల ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఇలాంటి స్థితిలో ఇక ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే ఆఖరికి రాష్ట్రం పెట్టాల్సిన ఖర్చు పెట్టదు. ఇక రాష్ట్రమే పెట్టకపోతే కేంద్రం పెట్టాల్సిన 60% కేంద్రం పెట్టే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని లేపేద్దామని చూస్తుంది బీజేపీ సర్కార్. చంద్రబాబు గారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఈ చట్టానికి కూడా మద్దతు ఇచ్చారు. ఏ అధికారంతో మద్దతు ఇచ్చారు? ఇది వరకు 700 కోట్లు 600 కోట్లు పనిముట్లకు అయ్యేది మన బడ్జెట్లో దీనికి ఖర్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం బీజేపీ తెస్తే దీని ప్రకారము 125 రోజులు ఇస్తామంటున్నారు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. వీళ్ళు ఒకవేళ అలా ఇవ్వాలనుకున్న 5,000 కోట్లు భారం పడుతుంది మన రాష్ట్ర బడ్జెట్ మీద.
ఇది మన రాష్ట్రం ముమ్మాటికి పెట్టుకోలేదు. కానీ ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. చంద్రబాబు గారు చేయటం లేదు, పవన్ కళ్యాణ్ గారు చేయటం లేదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా అమలు చేశారంటే, రాజశేఖర రెడ్డి గారి టైంలో 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి. అంటే కుటుంబానికి ఇద్దరు నేసుకున్న 2,25,00,000 మంది పనిచేసే వాళ్ళు ఉపాధి హామీ పనులు. కానీ ఇప్పుడు ఆఖరికి కనీసం 60 లక్షలు కూడా లేదు. అంటే అన్ని జాబ్ కార్డులను తొలగించేస్తుంది ప్రభుత్వం. పోయిన సంవత్సరమే చంద్రబాబు గారు 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. మరి వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉందని అనుకోవాలి? అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంత అద్భుతంగా నడిపిన పథకం, అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంట ఈ పథకానికి ఉపాధి పనికి వచ్చే వాళ్ళకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చారట, మజ్జిగ ఇచ్చారట, ఒక మహిళ చెప్పింది రస్నా కూడా ఇచ్చారట, టెంట్లు కూడా వేశారట, గర్భిణీ స్త్రీలకు ముసలోళ్ళు కాసేపు కూర్చోడానికి. కానీ ఈ మధ్య కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదమ్మా అంటున్నారు. కనీసం చేసిన పనికి, ఇప్పుడు చెప్తున్న అక్క అయితే చేసిన పనికి కూడా డబ్బులు రావటం లేదు అంటున్నారు. ఇక వీళ్ళైతే చేసి ఉపయోగం లేక ఇక చేయడమే మానేశాము అంటున్నారు. ఎంత దయనీయంగా తయారయ్యిందంటే ఉపాధి హామీ పథకము, ఆఖరికి దీంట్లో అసలు లబ్ధి లేదు అన్న స్థితికి దీన్ని కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసుకుంటూ వచ్చి ఆఖరి దీంతో లబ్ధే లేదు అని పేదవాడే ఈ పథకం అవసరం లేదు ఇక చేయలేము అనే స్థితికి దీన్ని దిగదారుస్తున్నారు. అంటే ఈ పాపం అంతా బీజేపీది. కానీ పాపం బీజేపీ చేస్తున్న ఈ పాపానికి మద్దతు ఇస్తున్న వారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాసంలో కలిసినటువంటి మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అక్రమ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు బుధవారం బెయిల్పై విడుదల. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసినటువంటి తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్ కు వివరించినటువంటి అంబటి రాంబాబు తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని భరోసాని ఇచ్చినటువంటి వైఎస్ జగన్ అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టినటువంటి వైఎస్ జగన్ ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ అన్నటువంటి అంశం. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను కలిసిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భవానీ కాలనీలోని శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నటువంటి అమ్మాయి కాలేజీ భవనం 3వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యాయత్నం. రీతిగా విద్యార్థిని పేరు ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థిని పరిస్థితి. ఈ విషయం చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అమ్మాయి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అనేది తెలియాల్సి ఉంది. నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి అంశం ఇప్పుడు అమీర్పేటలోని మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జరిగినటువంటి ఈ ఘటనలో దట్టమైన పొగలు వెలువడుతుండటంతో జనాలు బయటకు పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పైన చిక్కుకున్న వారిని బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించినటువంటి
తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఐమాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్కులో పూలే విగ్రహం ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జై తెలంగాణ, జై జాగృతి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై జాగృతి, రైతక్క నాయకత్వం, జై జాగృతి, బీసీల ఐక్యత. తెలంగాణ, జై జాగృతి, బీసీల ఐక్యత, జై జాగృతి, జై జాగృతి, జై పూలే, రైతక్క నాయకత్వం, బీసీల ఐక్యత, ఐక్యత, బీసీల ఐక్యత, అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినటువంటి బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్న పోలీసులు, రహదారిపై బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్. బీసీ సప్లాన్ పై బీసీ మంత్రులు, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, నిర్మల్ నగర్ నాయకత్వం, జై బీసీ, సాధిస్తాం బీసీలకు రాజాధికారాన్ని, సాధిస్తాం బీసీలకు రాజాధికారాన్ని, బీసీ సప్లాన్ వెంటనే, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ సప్లాన్ వెంటనే. విశాఖ తీరంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు నగరానికి ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టాయి. రాత్రి ఆర్కే బీచ్ లో జరిగిన లేజర్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సముద్రపు అలల పోరుతో పాటు రంగురంగుల లేజర్ కిరణాలు, డ్రోన్ ప్రదర్శనలు ఆకాశంలో అద్భుత దృశ్యాలను ఆవిష్కరించాయి. ఈ ప్రదర్శన 1971 యుద్ధంలో విశాఖ తీరంలో భారత నౌకాదళం సాధించినటువంటి విజయాలను, దాని సాహసోపేత చరిత్రను కళ్ళకు పట్టినట్లు చూపించింది. దీపాలంకరణతో మెరిసిపోతున్నటువంటి యుద్ధ నౌకలు ఈ లేజర్ షోకు మరింత అందాన్ని చేకూర్చాయి. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించేలా జరిగినటువంటి ఈ ప్రదర్శనలో యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, సబ్మెరైన్లు పాల్గొని సముద్ర గర్భంలో సాహసోపేత విన్యాసాలు చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జరిగినటువంటి ఈ కళ్ళు చెదిరే ప్రదర్శన భారత నావికాదళ సత్తాను ప్రపంచ వేదికపై మరోసారి ఘనంగా చాటి చెప్పింది. ఇక ప్రతిష్టాత్మక మిలాన్ 2026 విన్యాసాలు సరికొత్త చరిత్రను లెక్కించాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 74 దేశాల భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి ఈ వేడుక మిలాన్ చరిత్రలోనే అత్యంత పెద్దది మరియు సమగ్రమైందని కొనియాడారు. ప్రపంచ సముద్ర సమాజం భారతదేశాన్ని బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన సముద్ర భాగస్వామిగా గుర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. Exercise Milan gives practical expression to that shared language.
today we carry forward that cohesive spirit and maritime momentum from ceremony to substance as we transition decisively into the operational aspect of maritime engagement through Milan. Inspired by the Hindi word Milan, meaning a meeting of friends, this exercise represents in its truest sense a meeting of equals and a confluence of like-minded nations and maritime professionals united by a common purpose. From its mindset, beginning in 1995 at Sri Vijayapuram, when a small group of friendly navies first came together, Milan has grown steadily in scope and stature. Over the years, due to concerted efforts of all partners, Milan has evolved from a regional interaction into one of the world's most prominent multinational level exercise. It has evolved into one of India's most credible and consistent maritime engagements. This year, with the participation of more than 74 nations, Milan 2026 stands as the largest and most inclusive edition to date, a reflection of the confidence the global maritime community places in India as a trusted and responsible maritime partner. Ladies and gentlemen, Milan 2026 seeks to enhance interoperability among navies of partner countries, improve professional competence by sharing of the professional experiences and practices, and deepen friendship. సినీ నటి త్రిష తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. త్రిషకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత త్రిషకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి మధ్యలో ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. తనను తాను గాయపరుచుకుంటూ రోడ్డుపై తిరుగుతూ వాహనదారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. మదనపల్లిలో గంజాయి మధ్యలో కులవర్ధం చేసిన దారుణం మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయోందరణలకు గురయ్యారు. ఈ సంఘటన గంజాయి వాడకం వల్ల పెరుగుతున్నటువంటి నేరాలపై మరోసారి ఆందోళన వ్యక్తమయ్యేలా చేసింది. ఫోన్ చేసిన సీఏ వస్తాను, సీఏ సార్ చెప్పినారు వస్తాను. హైదరాబాద్ లోని బషీర్బాగ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్కి చెందినటువంటి నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును అక్రమమని ఖండిస్తూ ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసినటువంటి విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ గుండల్లారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండల్లారా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్
దళిత నాయకుడి మీద అక్రమ కేసుల దళిత నాయకుడి మీద అక్రమ కేసుల खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी దళిత నాయకుడి మీద అక్రమ కేసుల खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी जिंदाबाद बीआरएसपी जिंदाबाद बीआरएसपी जिंदाबाद నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపడులో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. హెల్మెట్ ధరించి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటనపై కోవూరు ఘనంగా ఎమ్మెల్యే మాధవరం జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఓల్డ్ బోయినపల్లి డివిజన్, హస్మత్పేట డివిజన్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంతో అభివృద్ధి చేశారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా హస్మత్పేట 264వ డివిజన్ ఎస్సీ బస్తీలలో ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డివిజన్ మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు 1000 పైగా చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్స్, స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటలకే డివిజన్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న మాధవరం కృష్ణారావు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంగా కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన కుక్కడపల్లి ప్రజలకు 3 తరాలు 15 సంవత్సరాలు రామలన్న గారు కావాల్సిందిగా మాట్లాడారు. పైకి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు అంటే మనము ముఖ్యంగా మాధవరం కృష్ణారావు గారి గురించి చెప్పొచ్చు. ఏ నాయకుడు కానీ అంత పొద్దున్నే లేచి ప్రజల అందుబాటులో ఉండడం అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాంటి నాయకులను మనం ఏనాడూ మర్చిపోవద్దు. అలాంటి సేవా కార్యక్రమం ఉన్న మన ప్రియతమ నాయకుడు కృష్ణారావు గారికి అశేష ఈ రోజు జన్మదిన కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ ఎప్పటికీ చెప్పేసి అందరూ అక్కడ కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ముఖ్యంగా మన బీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందు నుండి తమ వంతు కర్తవ్యంగా అందరికీ చేయాలని ఈ సహకారాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కంటోన్మెంట్ ప్రజలు ఓటు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును హరిస్తూ నామినేటెడ్ వ్యవస్థతో రాచరిక పాలనను కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత నెలలో 8 రోజుల పాటు నెల నిరాహార దీక్షలు చేపట్టారు. దానికి కొనసాగింపు కాలనీ బస్తీలు పెద్దలు, అలాగే మేధావులు, కవులు, కళాకారుల అభిప్రాయాల మేరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ యువత కూడా తమ మద్దతును అందజేసి ఉద్యమంలో భాగస్వాములు అవుతామని ప్రకటించడంతో బోర్డు విలీన స్ఫూర్తిని చాటు చెప్పడానికి బోయినపల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను
గురువారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో కాలనీ బస్తీల పెద్దలు మేధావులు మరియు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు తమ ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకునే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేదని భాగంగానే ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామని ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా అందులో ఒక భాగమేనని అన్నారు. రాజు తన వారసుడికి రాజ్యాన్ని అప్పజెప్పినట్టు కేంద్ర పెద్దలు బీజేపీ పార్టీ వారికి నామినేటెడ్ మెంబర్ ఇస్తున్నారని, వారితోనే మనపై పెత్తనం చేస్తున్నారని అన్నారు. 1200 కోట్ల రూపాయల సర్వీసు ఛార్జీలు చెల్లించకుండా కంటోన్మెంట్ బోర్డులో నిధులే లేని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కారణమని వారన్నారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వెంటనే బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి ఆ ప్రాంత ప్రజలకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మేధావులు, కాలనీవాసులు, బస్తీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పని పెట్టి పోయినట్టుంది. వచ్చినారా లేదా? 77 డ్రైనేజీ మురుగునీటి ప్రవాహంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఐదా చిరంజీవి సనత్ నగర్ కు సంబంధించినటువంటి అంశం. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావు నగర్ గాంధీ ఆసుపత్రి వెనుక ఉన్నటువంటి కేఎఫ్సి ముందు గత 10 సంవత్సరాలుగా డ్రైనేజ్ ఓవర్ఫ్లోతో నిత్యం ప్రధాన రహదారిపై వరదల మురుగునీరు దుర్వాసనతో ప్రవహిస్తున్నటువంటి తీరుపై మీకు బాటసారిలో అటు వాహనదారులు నరకయాతనకు గురవుతున్నారని బన్సీలాల్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే చిరంజీవి ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తపరిచారు. మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై నిరసిస్తూ ప్రధాన రహదారిపై నుండి పరుగుతున్న డ్రైనేజీ మురుగునీటిలో కూర్చొని నిరసన తెలిపారు. ఇక 45 లక్షల వ్యయంతో స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినటువంటి అంశం మనకు కనపడుతోంది. 20 రోజులు గడుస్తున్న పనులు మొదలుకు నోచుకొని దుస్థితిలో ఉందని వారన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి పనుల కోసం మాట్లాడితే ప్రభుత్వంలో ఖజానా లేదని, బడ్జెట్ ఇంకా కేటాయించలేదని సాకులు చెబుతూ కాలం వెల్లుపుస్తున్నారని వారన్నారు. ప్రభుత్వంలో నిధులు లేవని దుష్ప్రచారాలు చేస్తోంది అధికారులే. వారి తీరుపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునే విధంగా చేస్తామని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సజావుగా జరుగుతోందని, ఈ సమయంలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నేను అంత చిరంజీవి కాంగ్రెస్ కార్యకర్తగా ఈరోజు పద్మారావు నగర్ డివిజన్లో ముఖ్యంగా 1 ఇయర్ పైన అయిపోయింది. ఇది కేఎఫ్సి పద్మనాభ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ½ కిలోమీటర్ పైనే మోరీలు పొంగడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీ ఉంది, ఫండింగ్ చేసింది, 45 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ చేయమని ఆర్డర్ ఇస్తే ఈ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వర్క్ ఎందుకు ప్రోగ్రెస్ అయితే లేదు అంటే కేవలం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తారు. సిటీలో ఉన్న ఆఫీసర్లు అందరి ప్రాబ్లం అదే ఉంది. ఏంటంటే వీళ్ళు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంతరం వాళ్ళతోటి గవర్నమెంట్లో నడిపి ఇంకా అధికారంలో వాళ్ళే ఉన్నట్టు చలామణి అవుతాడు. కాకపోతే ఇక్కడ పబ్లిక్ కూడా తక్కువ చాలా అంత అయితే కాదు. కాకపోతే ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాలని పరిస్థితి సార్. వీడు వచ్చే వరకు రోడ్డు మీద ఆడ వరకు వాటర్ పొందుతూనే ఉంది. ఆ పబ్లిక్ అదే పోవడం రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్గా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన వర్క్ ఇమ్మీడియట్గా వాళ్ళని వర్క్ చేయమని చెప్పు. ఆదేశం ఏమంటే ఇంకా పైపులు రాలేదు, ఇంకో వస్తున్నాయి. కాకపోతే వేరే కాంట్రాక్టర్ కానీ చెప్పాలా నోటీస్ ఇచ్చి, వర్క్ మాత్రం ఆపొద్దు, వర్క్ స్టార్ట్ చేయాల్సిందే కోరుతున్నాము. ఇంపార్టెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది పొన్నం ప్రభాకర్ సార్ ఇమ్మీడియట్గా డిపిఓ 1 ప్రభు సార్ సర్కిల్ 2కి ఏదైతే ఉన్నారో ఆ సార్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టాలని చెప్పారు. సరే వచ్చి మొన్న ఇనాగ్రేషన్ చేసిపోయారు. నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఎందుకు ఫెయిలియర్ అవుతున్నారు? ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఏమని, కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు అందించే వర్క్ అయితే లేదు, ఈ అపూర్వ రావద్దు. ఇంపార్టెంట్గా గవర్నమెంట్ ఇచ్చింది ఫండింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ పని చేయమని చెప్పారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన